హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన ఎపిసోడ్ 11. క్రిష్ వెళ్ళి వాటర్ గ్లాస్ తీసుకుని వచ్చి మోహన ముందు పెట్టాడు. అతడిని చూసి తన నవ్వు నాపుకుంది, కానీ తన వల్ల కాక మళ్ళీ నవ్వుతూ, నీ ఫేస్కి నువ్వు మాట్లాడే మాటలకి అస్సలు సంబంధం లేదు తెలుసా, నిజంగా ఒక్క క్షణం నాకు నువ్వు పెద్ద జోకర్లా కనిపిస్తావు అని మళ్ళీ మళ్ళీ పడి నవ్వింది మోహన. ఆ మాటకి చంద్రిక క్రిష్ వైపు చూసి తల కొట్టుకుని, అక్క నువ్వసలు ఏ పదార్థంతో తయారయ్యావో నాకు అర్థం కాదే అనుకుని వాళ్ళ మధ్య తానెందుకు అనుకుని లోపలికి వెళ్ళిపోయింది. క్రిష్ సీరియస్గా మోహనని చూస్తూ, ఏయ్ ఆ నవ్వాపు అని ఇరిటేట్ అవుతూ, అందరూ నన్ను చూసి హీరోలాగా ఉన్నావని పడి చేస్తుంటే నీకు నేను జోకర్లా కనిపిస్తున్నానే రాక్షసి అని పళ్ళు నూరాడు. నువ్వు హీరోలా ఉంటావని నీకు నువ్వే అనుకోవాలని మళ్ళీ నవ్వింది మోహన. క్రిష్ ఉక్రోషంగా, నిన్నిలా కాదే, నీకు నేనంటే వెటకారం చాలా ఎక్కువ అయిపోయిందంటూ మోహన చెయ్యి పట్టి వెనక్కి మడుస్తూ, చెప్పవే సారీ చెప్పు, అలాగే నేను అందంగా ఉంటాను ఒప్పుకో అని కమాండ్ చేశాడు. ఇలా దౌర్జన్యంతో నిజాన్ని అబద్ధం చేయలేరు మిస్టర్ కృష్ణ, మర్యాదగా నా చెయ్యి వదులు అని నవ్వుతూ అంది మోహన. నీకు ఇలా కాదే అంటూ వాటర్ గ్లాస్ తీసుకుని మొత్తం మోహన నెత్తి మీద కుమ్మరించేసి, ఇప్పుడు చెప్పవే అని నవ్వాడు. ఒక్కసారిగా వాటర్ మీద పడటంతో క్రిష్ దగ్గర నుంచి తన చేతిని విడిపించుకుని కోపంగా అతన్ని వెనక్కి తోస్తూ, ఇడియట్, ఎవరైనా ఇలా నీళ్లు పోస్తారా, చూడు నా బట్టలు ఎలా తడిసిపోయాయో అని కోపంగా చూసింది మోహన. నీళ్లే కదా, ఏదో యాసిడ్ పడ్డట్టు అలా ఏడుపు ఎందుకంటూ వెళ్ళి వేరే డ్రెస్ మార్చుకో, అయినా ఇలా తడిచిన బట్టల్లో భలే సెక్సీగా ఉన్నావే అని మెల్లగా మోహన చెవిలో గుసగుసగా చెప్తూ మోహనని కింద నుంచి పైదాకా ఇంటెన్స్డ్గా చూశాడు క్రిష్. తన నడుముని బయటతో కవర్ చేసుకుంటూ, ఏయ్ అసలు నీకు సిగ్గులేదు, పరాయి ఆడపిల్లలతో ఎలా మసులుకోవాలో కూడా తెలియదు నీకు అని కోపంతో తిట్టి విసవిస వేరే రూమ్లోకి వెళ్ళిపోబోయింది మోహన. టక్కున వెళ్తున్న మోహన చేతిని పట్టి వెనక్కి లాగి తన కౌగిల్లో బిగిస్తూ, ఇంకోసారి నువ్వు నాకు పరాయి దానివని అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని సీరియస్గా అన్నాడు క్రిష్. క్రిష్ కోపాన్ని చూసి మోహన ఒక్క క్షణం భయపడింది. అలాగే అతడు తనని అలా హక్ చేసుకోవడంతో కంగారుగా చుట్టూ చూసింది. చంద్రిక చూస్తే ఏమనుకుంటుందో అన్న భయం ఆమెది. చంద్రిక అక్కడ లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటూ క్రిష్ వైపు కోపంగా చూసి, ఒకసారి కాకపోతే 100సారి అడుగుతాను, నీకు నాకు ఏంటి సంబంధం, నువ్వు వచ్చేదో నా మీద జాలిపడి నన్ను పెళ్లి చేసుకుంటానని అందరి ముందు చెప్పినంత మాత్రాన నేను నీ సొంతం అయిపోతానా, అలాంటి పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం జరగని పని, నిన్నే కాదు నేను ఎవ్వరిని పెళ్లి చేసుకోను, నాకు నా చెల్లి తమ్ముడిని చూసుకోవడమే ముఖ్యం, మా నాన్న నాకు అప్పగించిన బాధ్యత వాళ్ళు, అది నేను సక్రమంగా నెరవేర్చాలి, అది ఒక్కటి మాత్రమే నా లైఫ్లో ఉంది, నువ్వు నా మీద లేనిపోని ఆశలు పెట్టుకుని ప్రేమ పెళ్ళంటూ నా వెనకబడకు ప్లీజ్, నీకు నీ స్టేటస్కు సరిపడే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, ఇక్క మీదట నా జోలికి రావద్దు అని సీరియస్గా చెప్పింది మోహన. తను చెప్తుంటే క్రిష్కి మాత్రం అవేవి వినపడడం లేదు. ఆమెను అలానే చూస్తూ ఉన్నాడు. అతని నుండి విడిపించుకోవాలని మోహన అతని ఎద మీద చేతులు పెట్టి వెనక్కు నెడుతున్నా ఇంచు కూడా కదలలేదు. అందంగా కదులుతున్న మోహన పెదాలను చూస్తూ చిన్న నవ్వు నవ్వి అంతలోనే కోపంగా, నీకు నా మనసులో ఉండేది ప్రేమలో జాలిలో నీకు అర్థం కావడం లేదు కదూ, ఇన్ని రోజులు నీ పర్మిషన్ లేకుండా నిన్ను టచ్ చేయకూడదు అనుకున్నాను, కానీ నువ్వు మామూలుగా చెప్తే వినే రకం కాదని అర్థమైంది, నా స్టైల్లో చెప్తేనే నీకు కరెక్ట్ అంటూ మోహనని కదలకుండా తన కౌగిలిలో లాక్ చేసి ఒక్కసారిగా ఆమె పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టాడు క్రిష్. క్రిష్ చేసిన పనికి షాక్ అయిన మోహన అతన్ని కోపంగా వెనక్కి నెట్టేసి క్రిష్ని కొట్టడానికని చెయ్యెత్తింది. గాలిలోకి లేచిన మోహన చేతిని అలాగే ఒడుపుగా పట్టుకుని వెనక్కి మడిచి ఆమెను వెనక నుంచి తనని గట్టిగా హక్ చేసుకుంటూ మోహన చెవి దగ్గర తన పెదవుల నుంచి, నేను జస్ట్ నీ పెదాలను టచ్ చేశానంతే, నిజంగా నేను ముద్దు పెడితే నువ్వు అసలు ఊపిరి తీసుకోలేవు, నిన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, నా ప్రేమతో పాటు నా ముద్దుని కూడా నువ్వు ఫీల్ అయిన రోజే నేను నీకు ముద్దు పెడతాను, కోపంతో నువ్వు ముద్దు పెట్టడం ఇష్టం లేదన్నాడు. మన మధ్య ఏది జరిగినా మన ఇద్దరి ఇష్టాలతోనే జరగాలనేది నా ఆశ, నువ్వెంత అడిచి గీపెట్టినా మన పెళ్ళి ఆగదు, నీతో నాకు పెళ్ళొద్దన్నా నీ నోటితోనే క్రిష్ నన్ను పెళ్లి చేసుకోనేలాగా చేస్తాను. ఆ క్రిష్ ఒక్కసారి అనుకున్నాడంటే అది చేసే వరకు వదలడు, ఇది బాగా గుర్తుపెట్టుకో మై డియర్ భార్యామణి అని స్థిరంగా చెప్పి మోహనని వదిలి చైర్లో కూర్చున్నాడు క్రిష్. అప్పటి వరకు అతడు ఊపిరి తన మెడ మీద తగులుతూ ఉంటే అతడి పెదాలు మెత్తగా తగలక తన చెవులను తాకి మాట్లాడటంతో తనకేదో మైకం చుట్టుకున్నట్టు అతని మాటలేవి ఆమె చెవికెక్కలేదు. పైకి కోపంగా ఉన్నా కానీ ఆమె మనసులో అతనిపై ఇది అని చెప్పలేని భావం మొదలైంది.
కానీ అది బయటపడినాక క్రిష్ వైపు కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది మోహన. క్రిష్ నవ్వుకుంటూ అక్కడే ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన కార్తీక్ క్రిష్ని చూసి హ్యాపీగా దగ్గరకు వచ్చి హాయ్ బావగారు అని పలకరించాడు. కార్తీక్ వాయిస్కి తలెత్తాతన్ని చూసి నవ్వుతూ దగ్గరికి రమ్మని పిలిచాడు. కార్తీక్ తన బ్యాగ్ పక్కన పెట్టి క్రిష్ దగ్గరికి రాగానే వాడి తల నిమురుతూ ఎలా ఉన్నావు కార్తీ, బాగా చదువుతున్నావా? ఏదైనా కావాలంటే నన్ను అడుగు, నేను తెప్పిస్తాను. నువ్వు బాగా చదువుకోవాలని మీ అక్కాశ. తనని డిసప్పాయింట్ చేయకని ప్రేమగా చెప్పాడు క్రిష్. అలాగే బావగారు, నేను బాగా చదువుతున్నాను కూడా. నాకేమైనా కావాలంటే అక్కుంది కదా, నేను అడగకుండానే నాకు ముందే తెచ్చిస్తుంది అని నవ్వుతూ చెప్పాడు కార్తీక్. గదిలో ఉన్న మోహన్కి కార్తీక్ వాయిస్ వినపడి బయటకొస్తూ వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉండడంతో కోపం తెచ్చుకుని రే వస్తూనే ఫ్రెష్ అవ్వాలని తెలీదా? అందరితో ఊరికే కబుర్లు చెప్తూ ఇక్కడ కూర్చున్నావు, లోపలికెళ్ళు అని కసిరింది. హే, నా మీద కోపం వాడి మీద ఎందుకు చూపిస్తున్నావు? బుద్ధి లేకుండా పిల్లాన్ని కోపడతావు అని మోహన్ని తిట్టి కార్తీక్ వైపు చూసి నువ్వు వెళ్ళు అని సౌమ్యంగా చెప్పాడు క్రిష్. కార్తీక్ మోహన వైపు భయంగా చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోయాడు. క్రిష్ మోహన్ని కోపంగా చూస్తూ నీకు రాను రాను బీపీ ఎక్కువ అవుతుంది, చిన్నపిల్లాన్ని పట్టుకుని ఎందుకు కోప్పడుతున్నావు? పాపం వాణ్ణి చూడేలా భయపడ్డాడు. ఇలా అయితే ఫ్యూచర్లో మన పిల్లల్ని ఇంకెంత సతాయిస్తావో. నీ భయంతో వాళ్ళు నన్ను వదలకపోతే ఇక వాళ్ళని నేనే చూసుకోవాలేమో, పెద్దవాళ్ళు అయ్యేదాకా అని నిట్టూర్చాడతను. పాపం సార్ బిజినెస్ చేయడం మానేసి పిల్లల్ని చూస్తూ కేర్ టేకర్ అవుతారేం ఎత్తుతారా అని వెటకారంగా అడిగింది మోహన. నువ్వు వాళ్ళని సరిగ్గా చూసుకోకపోతే ఇంకా నాకు ఆ డ్యూటీ తప్పదు కదా అన్నాడామె. అలా అడిగినందుకు లోలోప నవ్వుకున్నాడు క్రిష్. పిల్లల్ని చూసుకోవడం నీకంటే నాకే బాగా వచ్చు. చిన్నప్పటి నుంచి కార్తీక్ని నేనే పెంచాను. ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. నా పిల్లల్ని నేను బాగా పెంచగలను. ఏదో కంట్రోల్లో పెట్టాలని కొంచెం కోప్పడ్డాను, ఆ మాత్రానికే నేను గయ్యాలైపోయానా అంటూ మూతి తిప్పుతూ తనేం మాట్లాడుతుందో మర్చిపోయింది మోహన. క్రిష్ నవ్వుకుంటూ అవునా, అంత బాగా వచ్చా నీకు పిల్లల్ని చూసుకోవడం? మరి పిల్లల్ని బాగా చూసుకుంటానని చెప్తున్నా నువ్వు ఆ పిల్లల్నిచ్చే మొగుడికి మాత్రం ఇప్పటి వరకు కనీసం ఒక స్మైల్ ఇవ్వలేదు, ఇక ముద్దు ఇవ్వలేదు. మొగుడు అక్కర్లేదు కానీ మొగుడిచ్చే బిడ్డలు మాత్రం కావాలని కానీ ఉక్రోషంగా అడిగాడు క్రిష్. అప్పుడు కానీ మోహన్కి మైండ్లో బల్బ్ వెలగలేదు తనేం మాట్లాడిందో అని. తడబడుతూ నేనేదో ఫ్లోలో అన్నాను, నీ గురించి నేనేమీ మాట్లాడలేదు. పిల్లలు అన్నాను కానీ మన పిల్లలని నేనెక్కడ అనలేదే అని చెప్పి అక్కడే ఉంటే అతను చూసే చూపులకు తట్టుకోలేక కిచెన్లోకి వెళ్ళిపోయింది మోహన. క్రిష్ మోహన అవస్థ చూసి నవ్వుకుంటూ ఏ బంగారం, కోపంలోనే మనసులో ఉన్న నిజాలు బయటకు వచ్చేస్తాయి అంటారే, అప్పుడు నువ్వు మాట్లాడిన మాటలే నిజం. ఇంతకుముందు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే, ఒప్పుకో. నీకు నేనంటే ప్రేమ ఉంది కానీ బయటపడాలనుకోవడం లేదని గట్టిగా అరిచాడు క్రిష్. కృష్ణ, లోపల పిల్లలున్నారు, బుద్ధి లేకుండా ఏంటి నీ అరుపులు అంటూ కోపంగా కిచెన్లో నుండి బయటకొచ్చింది మోహన. అయితే నీ మాటలు నిజమని ఒప్పుకో, నేను అరవను అంటూ ఆమెని మరింత ఉడికించాడు క్రిష్. మోహన కోపంగా నేనెప్పటికీ ఒప్పుకోను అంటూ తిరిగి లోపలికి వెళ్ళి తల కొట్టుకుంటూ ఛా, నాకు బుద్ధి లేదు, అతనేదో వాగితే నేనెందుకు అలా చెప్పాను? నిజంగానే అతడు అనుకున్నట్టు నా మనసులో కూడా అతని పట్ల అదే భావం ఉందా ఏంటి? చిచి, అలా ఏం ఉండదు. నాకు ఈ ప్రేమ పెళ్ళి ఏం అవసరం లేదు. నేను ఇక మీదట కేవలం నా చెల్లెలు తమ్ముడి కోసమే బ్రతకాలి. ఇతన్ని ఇలాగే వదిలేస్తే ఏదో ఊహించుకుంటాడు. నేను బెట్టుగా ఉంటేనే కొన్ని రోజులు చూసి అతనికే విరక్తి కలిగి చిరాకుతో నాకు దూరంగా వెళ్ళిపోతాడు. అదే అందరికీ మంచిది అని మనసులో అనుకుంది మోహన. క్రిష్ మాత్రం అక్కడే కూర్చుని మోహనని ఎలా పెళ్లి కొప్పికించాలని ఆలోచిస్తూ ఉన్నాడు. కాసేపటికి ఓయ్ పెళ్ళవా, కాస్త కాఫీ ఇవ్వవే అని అడుగుతూ కిచెన్లోకి వచ్చాడు క్రిష్. మోహన చురుగ్గా చూస్తూ ఓయ్ ఏంటా పిలుపు, నాకు ఒక పేరుంది, నీ ఇష్టానికి పిలిస్తే ఊరుకోనంటూ గరిట చూపించింది. క్రిష్ ఆమె దగ్గరకొచ్చి ఊరుకోకేం చేస్తావమ్మడు అంటూ మోహన నుదుటిన పడుతున్న చెమటల్ని వేలితో తుడుస్తూ తేమకు చెంపలకు అతుక్కుపోయిన కుళ్ళను తీసి చెవి వెనక్కి సర్దుతూ నీకు శ్రమ దేనికి బంగారం, నువ్వు నాతో పెళ్ళి కొప్పుకో, అంతే నిన్ను నా ఇంటి మహారాణి చేసి కాలు కందకుండా చూసుకుంటాను. నా బాధ అర్థం చేసుకోవే. నా భార్య ఇలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నా. నేను సంపాదించేది ఇప్పుడు నీకోసం, తర్వాత మన పిల్లల కోసమే కదే. మరి నువ్వు ఇలా కష్టపడుతుంటే నేనెలా తట్టుకునేది అంటూ ఆమె గడ్డం పట్టుకుని నా ప్రేమ నీకెందుకు తెలియడం లేదు? నేను మొదటిసారి నీతో తప్పుగా మాట్లాడాననే కదా
కానీ ఆ క్షణం నాకు తెలియదు కదే నువ్వు నా ప్రాణమే కూర్చుంటావని. చూడగానే నచ్చేసావు. నువ్వు కావాలని మనసు కనిపిస్తుంటే అదేం కోరుకుందో అర్థం కాలేదు. అందుకే తొందరపడి నాకు నువ్వు కావాలని చెప్పాను బంగారం. ఆ తర్వాతే తెలిసింది బంగారు బొమ్మ నా మనసు నిండా నిండిపోయిందని. ప్లీజ్, నా మనసులో నీకున్న స్థానం ఎవరికి ఇప్పటిదాకా ఇవ్వలేదు, ఇకపై కూడా ఇవ్వను. ఇక్కడ అంటూ తన గుండెల మీద వేలు పెట్టి చూపిస్తూ, ఇక్కడెప్పటికీ ఉండేది నువ్వు మాత్రమేరా. నా చివరి శ్వాస ఉన్నంత వరకు నా మనసులో, నా లైఫ్లో ఉండేది నువ్వు మాత్రమే. నా పాస్ట్ని చూడకు, ఇప్పుడు నేనేంటని మాత్రమే చూడు బంగారం అని తన మనసులోని ప్రేమనంతటినీ ఆమె ముందుపరిచాడు క్రిష్. మోహన క్రిష్ చెప్తున్నంతసేపు అతని నుండి చూపు తిప్పుకోలేదు. అతడి కళ్ళలోకే చూస్తూ ఉండిపోయింది. చివర్లో అతడి మనసులో మాటలు చెప్పి మోహన నుదుటన ప్రేమగా పెదవులు ఉంచి, ఈ కిస్ ఎక్కడెందుకు పెడతారో తెలుసా? నీ మీద నాకున్న ప్రేమ జీవితాంతం చెరగనిది, ఇది కోరికతో పెట్టేది కాదని చెప్పడానికి. నీ మనసుకి ఇప్పటికీ నీ నానాటి కృష్ణే అనిపిస్తే నీ నిర్ణయం ఏదైనా నేను విలువిస్తాను. రేపు మళ్ళీ వస్తాను. నీ నిర్ణయం ఏంటని చెప్పంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కృష్ణ. మోహన ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మన మెయిన్ విలన్, వీడికో పేరు పెడదాం. ధీర్ ఇతని పేరు. ఏం చేస్తున్నాడో చూద్దాం. వీడి గురించి మొదటి పాటలోనే చెప్పాను కదా ఎలాంటి వాడని. ధీర్కి క్రిష్ అంటే అసూయ, ద్వేషం. క్రిష్ ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా తెలుసుకుంటూ ఉండడమే అతని పని. క్రిష్ ఇండియా వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడని తన మనుషుల ద్వారా కనుక్కున్న అతడికి క్రిష్ మోహన్ని ప్రేమిస్తున్నాడని తెలియగానే చాలా కోపం వచ్చింది. అలాగే వాడి మైండ్లోకి ఒక కన్నింగ్ ఐడియా కూడా వచ్చింది. క్రిష్ని జీవితాంతం ఏడిపించడానికి మోహన్ని అతడికి కాకుండా చేస్తే అప్పుడు క్రిష్ లైఫ్ మొత్తం ఏడుస్తూ బాధపడుతుంటే చూసి తను ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాడు. అందుకోసం ఏం చేయాలా అని ఆలోచిస్తూ క్రిష్ మోహనుల లైఫ్ గురించి ఇంకా డీప్గా తెలుసుకున్న అతనికి జనార్దన్ మోహన్ని క్రిష్ లైఫ్లోకి రానివ్వకుండా చేయాలని చూస్తూ ఉండడం తెలుసుకుంటాడు. అతనికి అడ్డు పెట్టుకుని తను ఏం చేయాలి అనుకున్నది చెయ్యొచ్చు అనుకుంటాడు ధీర్. ధీర్ అనుకున్నదే తడువుగా జనార్దన్కి ఫోన్ చేశాడు. జనార్దన్తో డైరెక్ట్గా మోహన విషయంలో ఓ డీల్ మాట్లాడాడు ధీర్. మోహన్ని క్రిష్ లైఫ్లో లేకుండా చేయాలంటే ఏం చేయాలో కాసేపు ఇద్దరు చర్చించుకున్నారు. ధీర్ నవ్వుతూ, ఓకే, మీరు చేయాలనుకున్నది మీరు చేయండి, నేను అందుకు ఏర్పాట్లు చేస్తానని ఫోన్ కట్ చేసిన ధీర్ కన్నింగ్గా నవ్వుకుంటూ, రే క్రిష్, ఇన్నాళ్ళకి నా లైఫ్ అంబిషన్ నెరవేరబోతుంది. నిన్ను ఎలాగైనా ఎప్పటికైనా ఓడించాలనుకున్నాను. ఇన్నాళ్లకు నా కళ నెరవేరబోతుంది. నిన్ను లైఫ్ లాంగ్ ఏడిపించే అవకాశం ఇప్పుడు నాకు దొరికిందిరా. నీ వాళ్ళతోనే నీ కళ్ళు పొడిచేలా చేస్తున్నానని వికృతంగా నవ్వుకుని వేరే రూమ్లో మందు తాగుతున్న తన ఫ్రెండ్స్ వైపు చూస్తూ, మీరెందుకురా నాకు తోకలాగా ఎక్కడికి కూడా వచ్చారు అని అడిగాడు. రే ధీర్, నువ్వు ఇండియా వచ్చేసావు, మమ్మల్ని అక్కడ వదిలేస్తే ఎలా ఉంటాంరా? నువ్వెక్కడుంటే మేము అక్కడే అంటూ ఒకరినొకరు హక్ చేసుకున్నారు. ధీర్ నవ్వి, సరే సరే ఇక్కడే ఉండండి, కానీ ఇది లండన్ కాదు మీ ఇష్టానికి చేయడానికి. సో కొన్ని రోజులు సిటీలో ఉండండి. నేను నా పని పూర్తి కాగానే తిరిగి లండన్ చెక్కేద్దామన్నాడు ధీర్. రే, ఇక్కడికి వచ్చింది కామ్గా ఉండడానికా? ఇక్కడ దొరికే నాటు సరుకుని టేస్ట్ చేయడానికి. నువ్వు తలుచుకుంటే చాలా ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. ఎంజాయ్ చేద్దాం. అందుకేగా మా ఇళ్ళకు కూడా వెళ్లకుండా నీ దగ్గరికి వచ్చాం అన్నాడు వాళ్ళలో ఒక్కడైన కిషోర్. దానికి ధీర్ కన్నింగ్గా నవ్వి, మా ఫామ్ హౌస్కి పదండి, మీకు కావాల్సిన సరుకు మా తోటలోనే ఉంది. అక్కడ పనిచేసే కన్నెపిల్లలు ఒక చీర కొనిస్తే మీతో వస్తారు. మీకు కావలసిన నాటు సరుకు అదే కదా అని నవ్వి, కానీ ఏది చేసినా జాగ్రత్తగా చేయండి. మన గురించి ఎక్కడా ఎవరికి అనుమానం రాకూడదు. అక్కడికి రేపు వెళ్దాం, ఇప్పుడు రెస్ట్ తీసుకోండి అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు ధీర్. ధీర్ తన చేతిలోని ఫోటో చూస్తూ, నీ అందం నాకు పిచ్చెక్కిస్తుంది. ఆ క్రిష్ అడ్డు తొలగితేనే నీతో నేను ఎంజాయ్ చేయగలను, కానీ వాడిని అడ్డు తొలగించడం అంత సులభం కాదు అనుకుంటూ అందుకేం చేయాలా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ధీర్. ధీర్ ఫోన్లో చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తున్న జనార్దన్ కొడుకుని ఎలా ఆ మోహన్కి దూరం చేయాలా అని ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. మోహన్ని పిలిపించి డైరెక్ట్గా వార్నింగ్ ఇద్దామంటే అది క్రిష్కి తెలిస్తే తనని తండ్రినని కూడా చూడకుండా పైకి పంపేస్తాడు. తెలియకుండా ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న క్రిష్ని ఫస్ట్ ఇక్కడి నుండి పంపడమే చేయాల్సినది అనుకుని లండన్లోని తన కంపెనీ డైరెక్టర్స్కి కాల్ చేసి ఏం చేయాలనేది చెప్తూ, ఒక 2 రోజులు గ్యాప్ తర్వాత నేను చెప్పింది చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేసి, నా ప్లాన్ వర్కౌట్ అవుతే ఆ మోహన క్రిష్కి శాశ్వతంగా దూరంగా పంపించేస్తాను అని కన్నింగ్గా నవ్వుకున్నాడు జనార్దన్. వంశీ చంద్రికని కలవాలని చూస్తే అతన్ని ఇగ్నోర్ చేస్తూ వస్తుంది చంద్రిక. తనకిప్పుడు అతడితో లైఫ్ కావాలనే ఆలోచన లేదు. ఎందుకో తన మనసు మారిపోయింది. ఎన్ని రోజులు తన స్వార్థం తను చూసుకునే చంద్రికలో తండ్రి మరణం ఆమెని ఆలోచనల్లో పడేసింది.
తన అక్క తన కోసం తమ్ముడు కోసం అంత చేస్తుంటే తానెలా తన గురించి మాత్రమే ఆలోచించగలదు? అందుకే ఇకపై వంశీని అవాయిడ్ చేయాలనుకుంది చంద్రిక. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.